ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1834 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 7, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ ఫ్లిప్ ఫోన్ ఇండియాకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. దీని అఫీషియల్ లాంచ్ డేట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 17వ తారీఖు ఇన్ఫినిక్స్ నుంచి మనం ఇన్ఫినిక్స్ ఫ్లిప్ ఫోన్ అయితే చూడొచ్చు. ఇది 50,000 రూపాయల లోపు తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఎంత ప్రైస్ వేస్తారో తెలియదు, కానీ తక్కువ రేట్లో తీసుకురావచ్చు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ 50,000 పైకి వెళ్తే మార్కెట్ అక్కడ ఉండదు కదా వీళ్ళకి. సో మాక్సిమం 50,000 రూపాయల లోపే, అక్కడ కూడా లేదు వీళ్ళకి. వీళ్ళంతా మార్కెట్ అంతా 20,000 లోపే, 20 దాటి కూడా ఎక్కువ ఫోన్స్ వీళ్ళు తీసుకురాలేదు, ఎక్కువ సక్సెస్ కూడా అవ్వలేదు. చూడాలి మరి ఫ్లిప్ ఫోన్ మరి ఎలా మార్కెట్లో సర్వైవ్ అవుతుందో. ఇది వచ్చాక దీని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఒకవేళ ఇది వస్తే మనకు ఛానల్లో మీరు అన్బాక్సింగ్ కూడా చూడొచ్చు అక్టోబర్ 17వ తారీఖు. మనకి యాపిల్ అక్టోబర్ 28వ తారీఖు iOS 18.1 అప్డేట్ రిలీజ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ పార్ట్ అనమాట. సో దీనిలో కొద్దిగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ పూర్తిగా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ మీరు iOS 18.4లో చూస్తారు అని బ్లూంబర్గ్ అయితే చెప్తూ ఉంది. ఈ 18.4 అప్డేట్ రావడానికి నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ వరకు టైం పడుతుంది. అప్పుడు మనకి మొత్తం కంప్లీట్గా యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. స్టార్ట్ అయితే మాత్రం 18.1 నుంచే స్టార్ట్ అయితే 18.1 అప్డేట్ ఈ అక్టోబర్ 28కి అయితే రాబోతుంది. రిపోర్ట్ ప్రకారం యాపిల్ అఫీషియల్గా ఏమీ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అండ్ దీంతో పాటు నవంబర్ 1వ తారీఖు యాపిల్ కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతుంది. M4 చిప్ తోటి ఒక మ్యాక్బుక్ ప్రో, మ్యాక్ మినీ ఇవైతే తీసుకొని రాబోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఐప్యాడ్ మినీ. ఈ 4 ప్రొడక్ట్స్ నవంబర్ 1వ తారీఖు యాపిల్ లాంచ్ చేయబోతున్నట్టు కూడా రిపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ గూగుల్ నుంచి గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్, దీన్ని ఆల్రెడీ చెప్పాను నేను. గూగుల్ ఈ ఫీచర్ తీసుకురాబోతుందని చెప్పేసి గూగుల్ ఐఓలో కూడా దీన్ని అనౌన్స్ అయితే చేశారు. సో ఈ ఫీచర్ ఏంటంటే, మనం ఎవరైనా ఫోన్ మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది లాక్కొని వెళ్ళిపోతుంటారు కదా. ఫోన్ లాక్కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోర్స్ డిటెక్ట్ చేస్తుంది సెన్సార్ సహాయంతో. ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్కెళ్ళిపోతుంటే మీ ఫోన్ని ఆటోమేటిక్గా ఫోన్ లాక్ అయిపోద్ది. ఈ ఫీచర్ అయితే ప్రజెంట్ అయితే కొన్ని దేశాల్లో రోల్అవుట్ అయితే చేస్తుంది. దీంతోపాటు రిమోట్ లాక్ అని చెప్పి ఇంకో ఫీచర్ మీద గూగుల్ వర్క్ చేస్తుంది. రిమోట్ లాక్ ఏంటంటే, మనం ఎవరైనా లాక్కపోయినప్పుడు కాకుండా ఫోన్ కంప్లీట్గా పోయింది అనుకోండి, నార్మల్గా ఫోన్లు పోతుంటాయి కదా, ఫోన్లు పోయినప్పుడు రిమోట్గా మనం మన ఫోన్ నెంబర్ యూస్ చేసి లాక్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇది ఎలా వర్క్ అయితే చెప్పట్లేదు, కానీ మన ఫోన్ నెంబర్ యూస్ చేసి ఫోన్ స్క్రీన్ని మనం లాక్ చేయొచ్చు. android.com/lock ఈ వెబ్సైట్కి వెళ్ళి అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా మనం ఒక స్మార్ట్ గ్లాసెస్ వీడియో అయితే చేస్తాం. మీరు చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. సాటర్డే చాలా బాగుంటుంది వీడియో, ఒకసారి చూడండి. కంప్లీట్ డిఫరెంట్ గ్యాడ్జెట్ అది. ఇప్పుడు దాకా మీరు చూసిన మొబైల్స్ ఇవన్నీ బోర్ కొట్టేసి ఉంటుంది కదా, దాని టెక్నాలజీ మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం చేశారంటే, ఈ గ్లాసెస్ తీసుకొని దీని కెమెరా ఇవన్నీ ఉంటాయి కదా, ఈ గ్లాసెస్ యూజ్ చేసే వాళ్ళు కొద్దిగా మాడిఫికేషన్ చేశారు. మాడిఫికేషన్ చేసి ఈ గ్లాసెస్లో ఎవరైనా ఫోటో తీశారనుకోండి, ఆ ఫోటో ఇది మొత్తం సెర్చ్ చేస్తుంది, ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసి మీ గురించి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సహా మొత్తం కంప్లీట్గా బయటకైతే తీసుకొని వస్తుంది. ఇదైతే స్టూడెంట్స్ కొద్దిగా మాడిఫికేషన్ చేసినట్టు చెప్తున్నారు, ప్రాజెక్ట్ కోసం చేసినట్టు చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మోస్ట్లీ అప్రూవ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ప్రైవసీ సంబంధించిన ఇష్యూ. మీరు రోడ్డు మీద వాళ్ళందరినీ ఫోటో తీసి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటికి తీయడం అంటే, సో ఇది కొద్దిగా పర్సనల్గా అంటే అందరికి ఉపయోగపడేది అయితే కాదు. సో దీన్ని మోస్ట్లీ ప్రాజెక్ట్ని అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జియో అండ్ ఎయిర్టెల్ ఇద్దరు కలిసి మంత్ ఎండింగ్కి ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అంటే అనౌన్స్మెంట్ అంటే మరి ఏం అనౌన్స్మెంట్ చేస్తారు, మళ్ళీ ఏమైనా ప్లాన్స్ రేట్లు పెంచుతారా, లేకపోతే 5G కవరేజ్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారా, అండ్ శాటిలైట్ ఇంటర్నెట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారా, ప్రజెంట్ అయితే ఏం తెలియదు, కానీ ఈ మంత్ ఎండ్ వరకు వెయిట్ చేస్తే వీళ్ళ నుంచి అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి స్విగ్గీ ఒక కొత్త సర్వీస్ అయితే లాంచ్ చేసింది. బోల్ట్ సర్వీస్ పేరు బోల్ట్. హుసేన్ బోల్ట్ని వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టినట్టున్నారు. బోల్ట్ అంటే మనకి స్పీడ్ ఇండికేషన్ కదా, సో అందుకే వీళ్ళు ఈ పదం వాడారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ స్కీమ్ది 10 నిమిషాల్లో మీకు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసి డెలివరీ చేస్తారంట. సో ఇది అందుకే దానికి బోల్ట్ అని పెట్టారు సర్వీస్కి. ప్రజెంట్ అయితే మెట్రో సిటీస్ ఉంటాయి, వాటిలో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, పూణే ఇట్లాంటి సిటీస్లో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ వర్క్ అయితే మళ్ళీ మిగతా వాటికన్నిటికీ మిగతా లొకేషన్కే ఎక్స్పాండ్ చేస్తారంట. 10 నిమిషాలు ఎలా డెలివరీ చేస్తారు? 10 నిమిషాలు డెలివరీ చేయాలనుకుంటే మన దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో మనం ఆర్డర్ పెడితేనే వాళ్ళు డెలివరీ చేయగలరు. ఒకవేళ దూరంగా ఉన్న రెస్టారెంట్ ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో డెలివరీ చేయడం కుదరదు. ఈవెన్ మన దగ్గరలో ఉన్న రెస్టారెంట్ అయినా కానీ సిటీలో ట్రాఫిక్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేయాలి, ప్యాక్ చేసిన తర్వాత 10 నిమిషాలు డెలివరీ చేయడానికైనా కానీ ట్రాఫిక్ ఉంటే ఇబ్బంది అవుతుంది. డెలివరీ బాయ్స్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో వీళ్ళు 10 నిమిషాలు డెలివరీ చేయకపోతే వీళ్ళని తిడతారు. వీళ్ళని ఏమంటారు, స్విగ్గీని. ఎవరైతే డెలివరీ బాయ్స్ వస్తుంటారు ఇళ్ళకి, వాళ్ళ మీద పడి విరుచుపడుతుంటారు. సో ఇట్లాంటి సర్వీసెస్ కంటే కొద్దిగా బెటర్, కొద్దిగా లేట్ అయినా కానీ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బెటర్ నా ఉద్దేశం.
నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే చాలామంది కామెంట్ అయితే అడుగుతున్నారు వివో T3 అల్ట్రా తీసుకోవాలా వివో V40 తీసుకోవాలా అని చెప్పేసి. వివో V40కి వివో T3 అల్ట్రాకి ప్రైస్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. కొద్దిగా V40 మీకు ఆఫ్లైన్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి మీకు కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది వివో T3 అల్ట్రాతో కంపేర్ చేస్తే. T సిరీస్ మీకు ఆన్లైన్ ఫోకస్ చేస్తారు వీళ్ళు, ఇది కొద్దిగా వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకు వస్తుంది. V40 T3 అల్ట్రాకి డిఫరెన్స్ ఏంటంటే T3 అల్ట్రా మీకు ప్రాసెసర్ బెటర్ ఉంటుంది వివో V40తో కంపేర్ చేస్తే. అండ్ ఓవరాల్ ఫోన్ అనమాట అది. మీరు కొద్ది కెమెరా కొద్ది గేమ్స్ ఆడతారు, సో ఓవరాల్గా మీకు ఫోన్ కావాలనుకుంటే ఆల్రౌండ్ పర్పస్ అప్పుడు అది మీకు సెట్ అవుతుంది. V40 ఎక్కడ షైన్ అవుతుంది అంటే కెమెరాలో షైన్ అవుతుంది. V40 మీకు జైస్ పార్ట్నర్షిప్తో వస్తుంది. కెమెరాస్ మీకు T3 అల్ట్రాతో కంపేర్ చేస్తే దానిలో బెటర్ ఉంటాయి. ఇంకా జైస్ పోర్ట్రేట్స్ స్టైల్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు దానిలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీనిలో అయితే ఉండవు మీకు T3 అల్ట్రాలో. అండ్ కాకపోతే వివో V40లో మైనస్ ఏంటంటే ప్రైస్ ఆల్రెడీ చెప్పా కదా, ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ మీకు ఆ ప్రైస్కి తగ్గ ప్రాసెసర్ కాదు. మీరు గేమ్స్ అయితే అంత ఆడలేరు. T3 అల్ట్రా మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది V40తో కంపేర్ చేస్తే. మీ కెమెరాని హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం V40కి వెళ్ళొచ్చు. లేదా నాకు ఆల్రౌండ్ ఫోన్ తక్కువ రేట్లో కావాలనుకుంటే వివో T3 అల్ట్రాకి వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సేల్స్ అయితే అయిపోయినాయి. సో మనకి పెద్దగా సూపర్ డీల్స్ అయితే ఏమి ఉండవు. మళ్ళీ సేల్స్ మనకి ఈ మంత్ ఎండింగ్కి అయితే దివాళీ సేల్ రూపంలో వస్తాయి. ఇవే ఆఫర్స్ ఉంటాయి, కాకపోతే బ్యాంక్ కార్డ్స్ చేంజ్ అయిపోతాయి అనమాట. కాకపోతే దసరా సేల్ అయితే మీరు చూసారు ఇప్పుడు జరిగిన సేల్, దాంతో కంపేర్ చేస్తే ప్రైజెస్ మీకు కొద్దిగా 2,000 రూపాయలు అయితే కొద్దిగా ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే బిగ్గెస్ట్ సేల్ ఇది జరిగిపోయింది కదా, ఇది ఇయర్లో ఒకసారి వస్తుంది. దానిలో మీకు మంచి ఆఫర్స్ వస్తాయి. దివాళీ సేల్ ఒకవేళ మీరు దీనిలో మిస్ అయ్యి డబ్బులు లేకుండా ఉంటే దివాళీ సేల్లో కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ నేను చెప్పా కదా, కార్డులు మారిపోతాయి, కొద్ది ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం సేల్స్ లేకపోయినా కానీ 50,000 రూపాయల లోపు ఒక ల్యాప్టాప్ అయితే మంచి రేట్కి అయితే వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో ఏసర్ నుంచి ఇంటెల్ కోర్ i7 12th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్కి 16 GB ర్యామ్ 512 GB SSDతో వస్తుంది. నార్మల్గా 8 GB ర్యామ్ చూస్తుంది, 16 GB ర్యామ్ అయితే ఉంది. ఇది ప్రైస్ వచ్చేసరికి 49,900 రూపీస్ ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మీ దగ్గర ఉంటే 2,750 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 47,490 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆ ప్రైస్కి మీకు i7 12th జనరేషన్ 16 GB ర్యామ్ 512 GB SSD అండ్ Windows 11 సో మంచి స్పెసిఫికేషన్తో వస్తుంది. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ షాపింగ్ కార్ట్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. లేదా వెయిట్ చేస్తాలనుకుంటే వెయిట్ చేయండి, మనకి దివాళీ సేల్ వరకు వెయిట్ చేస్తే ఇంకా మీకు ఏమైనా మంచి డీల్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఓలా నుంచి ఓలా స్టాక్ ఈరోజు 9% డ్రాప్ అయింది. సో ఎందుకంటే ఓలా బాగా కస్టమర్స్ నుంచి బాగా నెగిటివిటీ అయితే వస్తుంది. ట్విట్టర్లో అయితే కొద్దిగా యుద్ధమే జరుగుతుంది. భవిష్ అగర్వాల్ ఓలా సీఈఓకి అండ్ స్టాండప్ కమీడియన్ కునాల్ కామ్రా వీళ్ళిద్దరి మధ్య అయితే పెద్ద డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఈయన ఒక ట్వీట్ అయితే పెట్టాడు కునాల్, ఓలా కస్టమర్ సర్వీస్ అంత బాగాలేదు చూడండి, మొత్తం వెహికల్స్ అక్కడనే పడేసి ఉన్నాయి, సర్వీస్ అది మంచిగా ప్రొవైడ్ చేయట్లేదు. కస్టమర్స్ కూడా చాలామంది రిపోర్ట్ చేశారు. ఇంతకుముందు చూసాము మనం, చాలాసార్లు కవర్ చేసా కూడా మీకు. కస్టమర్స్ వినూత్నంగా నిరసనలు ప్రదర్శించడం. అండ్ బెంగళూరులో అయితే ఏకంగా షోరూమ్నే తగలబెట్టేశారు కస్టమర్స్. ఎందుకంటే వీళ్ళు ప్రాబ్లం వచ్చి తీసుకెళ్తున్నారు సర్వీస్కి, వాళ్ళు సర్వీస్ చేసి ఇస్తున్నారు, మళ్ళీ 2-3 రోజులకు అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది, వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి చాలామంది చాలా నెగిటివ్ వచ్చింది ఓలా మీద. అండ్ దీనికి సంబంధించి ఆయన ట్వీట్ పెట్టాడు, దానికి సంబంధించి భవిష్ అగర్వాల్ రియాక్ట్ అయ్యాడు, నువ్వు పెయిడ్ ట్వీట్లు పెట్ట మాకు అన్నట్లు. అండ్ ఇంకా ఉంటాయి కదా, లైక్ నువ్వు స్టాండప్ కమెడియన్ కదా, నువ్వు దానికన్నా నేను నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను, ఈ ప్రాబ్లం ఫిక్స్ చేయని, ఇట్లా రకరకాల ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు. సో జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు. మనకి ఇట్లాంటి ఇంట్రెస్ట్ కాదు, ఇద్దరు తిట్టుకుంటా ఉంటే మనం ఎంటర్టైన్ ఫీల్ అవుతుంటాం. అట్లాంటి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ గోల్లో ఓలా స్టాక్ ఆటోమేటిక్ నెగిటివిటీ వెళ్ళిపోద్ది కదా బ్రాండ్ మీద. సో 9% అయితే ఈరోజు డ్రాప్ అయిపోయింది. నెక్స్ట్ మనకి బెంగళూరులో ఒక వ్యక్తి సలూన్కి అయితే వెళ్ళాడు. నార్మల్గా సలూన్లో హెడ్ మసాజ్ చేస్తారు కదా, చేసిన తర్వాత తలకాయని ఇట్లా ఒకసారి తిప్పుతారు, మీకు తెలిసిందే కదా. సో ఇట్లయితే ఇతని తలకాయ కూడా ఒకసారి ఇట్లయితే తిప్పిన తర్వాత మనోడికి నరం అయితే పట్టేసింది. సో వద్దురా బాబు ఇంకా నేను వెళ్తాను ఇంటికి అని చెప్పేసి ఇంకా ఆపేసుకుని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన వెళ్తున్నప్పుడే మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, మనకి బ్రెయిన్కి వెళ్తుంది కదా నరం, ఇక్కడ నర్వ్ అయితే డ్యామేజ్ అయింది. అంటే ఈ ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద, క్యారోటిడ్ ఆర్టరీ అంటారు, ఇది ఈ నర్వ్ అయితే డ్యామేజ్ అయింది అక్కడ. సో ఆయన బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు. సో బ్లడ్ ఫ్లో అవ్వకపోతే ఏమైందంటే మనకి లెఫ్ట్ సైడ్ అంతా పార్ట్స్ సరిగ్గా పనిచేయవు, చెయ్యి పనిచేయదు, మొత్తం ఏమైందంటే పెరాలసిస్ టైప్లో వస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా అతనికి ప్రాబ్లం అనిపించింది, మొత్తం ప్రాబ్లం అనిపించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చింది, అదృష్టవంతుడు. ఇంట్లో రాల స్ట్రోక్, హాస్పిటల్లో అతనికి, ఎందుకంటే బ్లడ్ ఫ్లో అవ్వట్లేదు కదా, రిటర్న్ వస్తుంది కదా, మళ్ళీ బ్లడ్ గుండె పంప్ చేస్తున్న మళ్ళీ గుండెకి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రోక్ అయితే వస్తుంది. ఆ స్ట్రోక్ అతనికి అక్కడ వచ్చింది కాబట్టి
అక్కడ వెంటనే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసి అతన్ని స్టేబుల్ అయితే చేశారు. ఇట్లా ఉంటుంది అనమాట. బయట మీరు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మసాజ్ చేయించుకునే కూడా ఆలోచించండి. కొద్దిగా ఎవరైనా స్కిల్ బాగున్న వాళ్ళు లేకపోతే ప్రొఫెషనల్స్ ఉంటారు, ప్రొఫెషనల్తో చేయించుకోండి. ఎక్కడ పడితే అక్కడ చేయించుకుంటే ఇట్లా డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.